అదే పైకి సామాన్యంగా కనిపిస్తూ ఉండాలి, మనం లోపల బలం పెంచుకుంటూ రావాలి. అది చాలా ముఖ్యం. పైకేమో అతి సామాన్యంగా కనిపిస్తూ ఉండాలి, లోపల బలం పెంచుకుంటూ రావాలి. ఆ రాముని చూసి చాలా మంది బోల్తా పడతారు. కృష్ణుడి దేవుడికి తెలుస్తూ ఉంటుంది, కానీ రాముడు మనలాంటి వాడు, మనకంటే అమాయకుడేమో, మనకంటే బలం తక్కువ వాడేమో అనుకుంటాం. అంటే ఉడికే సామాన్యంగా కనిపించేవాడు. ఈ సుగ్రీవుడు రెండో రోజు యుద్ధానికి వచ్చినప్పుడు వాడు వెళ్తాడు సుగ్రీవుని చంపటానికి. అప్పుడు తార ఆపు చేస్తుంది. వాడి భార్య, వాడి పురుషులు ఎటువంటి వాళ్ళైనా వాడి భార్య రావణాసుడి భార్య చాలా ఉత్తములాడు. అంచేత వాళ్ళని రావణాసుడిని పక్కన పెట్టేసినా మన శాస్త్రం వాళ్ళని చాలా గౌరవించింది. రావణాసుడి భార్య మండోదరి, ఆమెను కూడా చాలా గౌరవించారు. ఆవిడ పతివ్రతల్లో ఒకరిగా చేర్చారు ఆవిడ. అలాగే వాడి భార్య తారను కూడా చాలా మంది గౌరవిస్తారు. వినకపోయినా మంచి చెబుతుంది, ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా. ఇంట్లో వాళ్ళకైనా చక్కగా చెబుతుంది. మనం వినకపోతే మనం ఏం చేస్తాం, ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి మనకి వినాలని అనిపించదు. అంటే ఆ ప్రారంభం వేగంగా ఉంటుంది. ఒకసారి మనకి ఎవడైనా మంచి చెప్పినా మన ప్రారంభం అనుకూలంగా లేకపోతే వినాలని అనిపించదు. ఆ రెండో రోజు యుద్ధానికి వెళ్తుంటే నువ్వు ఈ రోజున యుద్ధానికి వెళ్ళొద్దని వాళ్ళు చెబుతుంది. వాళ్ళకి తార చెబుతుంది, ఈ రోజున యుద్ధానికి వెళ్ళొద్దు, ఇదే ఇక్కడ మన సొంత ఆలోచన ఉండాలి. నిన్న ఓడిపోయి వెళ్ళిపోయాడు, మళ్ళీ వేళ యుద్ధానికి వచ్చాడంటే ఏదో వెనకాల ఏదో ఉంది, ఏదో మనకు కనపడిన శక్తి ఏదో ఉంది, వాడికి ఏదో అండ దొరికింది. నేను నీ చేత దెబ్బలు తిని పారిపోయాడు, మళ్ళీ వేళ యుద్ధానికి వచ్చాడంటే ఏదో ఉంది, మనం ఊహించలేంది. ఎవరో దశరథ గారి అబ్బాయిలట ఈ అరణ్యాల్లో తిరుగుతున్నారట. వాడి భార్యనేమో రావణాసుడు ఎవడో తీసిపోయాడంట, రాముడి భార్యని. వాళ్ళిద్దరు ఈ అడవిలో తిరుగుతున్నారంటే సుగ్రీవుడికి వాళ్ళతోటి స్నేహం కుదిరిందంటే నేను వాళ్ళు చెప్పుకుంటా అంటే విన్నాను అని చెప్పింది. ప్రతి రాజుకి సిఐడీలు ఉంటారు. ఇప్పుడు మన గవర్నమెంట్కి కూడా సిఐడీలు ఉంటారు. తణుకులో ఏం జరిగిందో, హైదరాబాద్లో ఏం జరుగుతుందో, బెజవాడలో ఏం జరుగుతుందో హోమ్ డిపార్ట్మెంట్కి తెలుస్తూ ఉంటుంది జనరల్గా. ఓసారి నాకు ఓ సిఐడి వచ్చాడు మా ఇంటికి. సిఐడి వచ్చి ఏమంటే నీకు అప్పుడు సింగరేష్ఠంలో మీటింగ్లు పెడుతున్నాను, వేలు మీద వచ్చేవారు సింగరేష్ఠం. ఏమంటే మీ మీద ఎంక్వైరీకి వచ్చాము, మీరు ఎంతమంది జనం ఎందుకు వస్తున్నారు, మీరు కేవలం భక్తి గురించి చెప్తారో లేదా దేశభక్తి గురించి చెప్తారో, ఏదైనా పార్టీల గురించి ఏమైనా చెప్తారో, మీ మీద ఎంక్వైరీకి వచ్చామని చెప్పాడు. ఎందుకు మీరు నా మీద ఎంక్వైరీ ఎందుకు, మా మీటింగ్లకు వచ్చానంటే మేము చెప్పే దాంట్లో రాజకీయం ఉండదు, పార్టీకి సపోర్ట్ ఉండదు అంటే ఇన్ని 1000 మంది ఎందుకు వస్తున్నారన్నాడు. మీరు వచ్చి చూడండి, మీరు వినండి అని నేను చెప్పాను. అప్పుడు సరే ఉన్నాడు, సాటిస్ఫై అయ్యేవాడు, ఇందులో రాజకీయ సంబంధం ఏమీ లేదని అతను నిర్ణయానికి వచ్చి వెళ్ళిపోయాడు. అలా గవర్నమెంట్కి, ప్రతి గవర్నమెంట్కి కూడా వీళ్ళు ఉంటారు, సిఐడీలు ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి ఆరా ఉండాలి, ప్రతి గవర్నమెంట్కి ఉంటారు. అలాగే అప్పుడు వాళ్ళకి కూడా ఉండేవారు. అప్పుడు గూఢచారుల ద్వారా నేను విన్నాను, వాడు సుగ్రీవుడు వాళ్ళకి శత్రువు కాబట్టి సుగ్రీవుడు వేరే బోర్డ్స్ అయి తెలుసుకుంటా ఉండేవారు. అప్పుడు ఇవన్నీ తార చెప్పింది. తార చెప్తే అప్పుడు ఒక మాట చెప్పింది, రాముడు మామూలుగా మనలాగే కనిపిస్తాడు, దేవుడా అమాయకుడు అనిపిస్తాం మనకు. పైకి దేవుడు అని చెప్పుకుంటున్నారు, రాజకుమారుడు దశరథ గారి అబ్బాయి అని చెప్పుకుంటున్నారు. అప్పుడు ఒక మాట చెప్పింది, అందుకు రామ ఇది నాట్ వాట్ హి సీమ్స్ అని చెప్పింది. వాడు రాముడు నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాడో వాడు రాముడు కాదు. ఓ వాడే మై డియర్ హీరో, మై డియర్ హస్బెండ్, నువ్వు నాకు భర్తవి, గొప్ప బలశాలి నువ్వు అంచేత నీకు మంచి, నువ్వు విన్నా వినపోయినా బలశాలి, నా భర్తవి, గొప్ప హీరో నువ్వు విన్నా వినపోయినా నీకు మంచి చెప్పాలి. రామ ఈజ్ నాట్ వాట్ హి సీమ్స్, నీకు రాముడు ఎలా కనిపిస్తున్నాడో లోపల అలా లేడు. వాడు చాలా బలవంతుడు. అంటే అడవిని అగ్ని ఎలా కాల్చేస్తుంది, వాడు యుద్ధంలోకి వచ్చే మనుషులను ఎలా కాల్చేస్తాడు. వాడి గురించి మన సిఐడిలో న్యూస్ తెచ్చారు నాకు. ఎత్తిన బాణం ఎత్తిన ఇలా చెయ్యి దింపకుండా 14,000 మంది రాక్షసులు ఒక రోజున చనిపోయాడు వాడు. ఇప్పుడు విశ్రాంతి తీసుకుని మంచినీళ్ళు తాగి టిఫిన్ తినే అలా కాదు,
మామూలుగా యుద్ధం జరుగుతుంటే లక్ష్మణుడు చోట కూర్చోమన్నాడు, సీతాదేవుని ఒక్కరు లక్ష్మణుని కూడా నువ్వు సహాయానికి రావద్దన్నాడు. అంటే ఇలా ఎత్తిన చెయ్యి దింపకుండా, కోదండం దింపకుండా, కంటిన్యూ కాన్స్టెంట్ గా ఎక్కడ ముగింపు లేకుండా 14,000 మంది రాక్షసులను ఒకే రోజున చంపాడు. ఇది నేను సిఐడి ద్వారా విన్నాను. 14,000 మంది రాక్షసుల్ని ఇతరుల సహాయం లేకుండా, ఆర్మీ సహాయం లేకుండా, పక్కన తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు సహాయం లేకుండా 14,000 మంది రాక్షసులు చంపాడంటే వాడు ఎంత బలవంతుడు ఆలోచించుకో. రామ ఈజ్ నాట్ వాట్ హీ సీస్. నీకు ఎలా కనిపిస్తున్నాడు అలా అమాయకుడు అనుకోకు, బలం లేనివాడు అనుకోకు. వీడికి అలా కనిపిస్తాడు, వీడికే అలా కనిపిస్తున్నాడు. వాడు యుద్ధంలోకి వచ్చినప్పటికీ అడవిని నిప్పి ఎలా అంటించేస్తుందో మొత్తం శత్రు సైన్యాలను అంటించేస్తాడు. అలా అంటించేస్తాడు. వీడికి అలా ప్రశాంతంగా ఉంటాడు అంతే. అతి బలవాన్. వీడికి పైకి ప్రశాంతంగా ఉంటాడు, లోపల బలం పెట్టుకుంటాడు. అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నాడంటే, నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలని నేను చెప్పటలేదు. అదే నాకు సుగ్రీవుడికి విరోధం, కానీ రాముడికి నాకు విరోధం ఏమీ లేదు. అప్పుడు ప్రారంభం ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. నువ్వు చెప్పినవి అబద్ధాలని ఆయన చెప్పటం లేదు. ఎవడైనా వచ్చి యుద్ధానికి నన్ను పిలిస్తే ఇంటికాడ కూర్చోలేని చెప్పాడు వాళ్ళు. అది నా అలవాటు, అది నా నేచర్, నాకు పుట్టుకతోటి వచ్చింది. ఒకవేళ నేను చచ్చిపోయినా పర్లేదు, ఎవడైనా వచ్చి నా గుమ్మంలోకి వచ్చి యుద్ధానికి రా అంటే ఇంటికాడ ఉండి రేపు వస్తానని చెప్పడం కాదు. యుద్ధం చేసి తీరుతాను, ఫీల్డ్లో చనిపోతాను, బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోతాను. అంతేకాని ఇంటికాడ కూర్చుని అలవాటు లేదు. నా రక్తం నాకు అలవాటు లేదు అసలు. పోనీ సుగ్రీవుడి చేతిలో ఇక్కడ ఇంటికాడ ఉండి ఎలా కూర్చుని బదులు నువ్వు చెప్పినట్టు అక్కడ బ్యాటిల్ ఫీల్డ్లో చనిపోతానని చెప్పాడు. ఆ కథ అంతా మీకు తెలుసు. ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళం కాదు, ఆ కథ అంతా మీకు తెలుసు. ఆ కథలోకి వెళ్ళాం అంచేత ఇక్కడ అక్కడ ఇప్పుడు ఇంతకీ ఏమిటంటే, మనుషుల్ని అంచనా వేసినప్పుడు చాలా తెలివితేటలుగా అంచనా వేశారు. అంటే పై కేవలం ఏదో పై ముఖం చూసి, పై ఉడికాళ్ళ బట్ట చూసి, అవి చూసి, ఇది చూసి కదా, లోపల స్ట్రెంగ్త్ కూడా మనుషులు చూస్తూ ఉండాలి. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, పైకి రాముడిలాగా మనం కామనగా ఉంటామే, లోపల బలం పెంచుకుంటూ రమ్మని. అది వాళ్ళు చెప్పింది. పైకి మనం కామన్ వెనకాలనే ఉండాలి, ఆ గ్రేట్నెస్ లోపల పెంచుకుంటూ రావాలి.